గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎంతమందికి నేను కనిపిస్తున్నా? నేను కనిపిస్తున్నానా? నేను కనిపించద్దు, మీరు కనిపించాలి. నేను కనిపిస్తే ఏమవుతుందో చెప్తాను ఖచ్చితంగా. మానవ సహజం అది. ఈర్ష ఉంటుందా ఉండదా? వాళ్ళు సక్సెస్ తీసుకురు, మాకు రాకపోయే అని. అదే ఈ ప్లేస్లో మీరు కనిపిస్తే మోటివేట్ అవుతాం. ఎస్ అన్నో? నేను అలాగే అయినా. సో నా అప్లైన్స్ ఒక్కసారి గట్టిగా బ్యాక్గ్రౌండ్ అప్లైన్స్, మై గ్రేట్ అప్లైన్స్. నిజంగా మా అప్లైన్స్ గురించి మాట్లాడడానికి నాకు ఒక అర్హత కావాలి. ఆ అర్హత కోసం వెయిట్ చేసిన 5 సంవత్సరాలుగా అది నాకు ఈరోజు దక్కింది. నిజంగా గురు దక్షిణ అంటారు కదా. సో గురువుకి ఏం కావాలి? డబ్బులు కాదు కావాల్సింది, మన సక్సెస్. ఎస్ అన్నో? సో మా అప్లైన్స్కి కూడా నా నుండి అదే కోరుకురు వాళ్ళు. సో అందుకే ఈరోజు గురు దక్షిణగా ఈ అచీవ్మెంట్ నేను ఇస్తున్నాను అనమాట మా అప్లైన్స్కి. నిజంగా గ్రేట్ అప్లైన్స్ అనమాట. ఒకసారి ఆలోచించండి, 5 years బ్యాక్ నేను ఒక సింపుల్ హోమ్ మేకర్. అంటే నేను ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ చెప్తా. ఇక్కడ చాలామందికి ఏంటంటే మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఓకేనా, మేము డబ్బున్నోళ్ళం కాదు, నేను ఈ బిజినెస్ చేయలేను, నేను మాట్లాడలేను అని చాలామంది ఇలా చిన్న చిన్న రీజన్స్ పెట్టుకొని ఇంత మంచి బిజినెస్కి దూరం అవుతున్నారు. సో నేను కూడా ఏంటంటే ఇంతకుముందు దాసారు చెప్పారు కదా, చాలా భయపడేదాన్ని, చాలా భయస్తురాల్ని. అంటే ఈ బిజినెస్లో బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసినప్పుడు సంధ్య మేడం వచ్చేంత వరకు నేను స్టేజ్ మెట్లు ఎక్కలేదు. మేడం వచ్చినాక మేడం చేతులు పట్టుకొని పైకి ఎక్కిన, అంత భయపడుతుండే నేను. సో అలాంటి మనిషిని ఈరోజు మీ ముందు డియూసిడిగా నిలబడ్డా అంటే చూడండి ఒకసారి. సిస్టమ్ అండ్ మై గ్రేట్ అప్లైన్స్ వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారు కాబట్టి ఈరోజు నన్ను మీకు ఇలా చూపిస్తున్నారు. నన్ను ఒకసారి మళ్ళొక్కసారి నా కోసం గట్టిగా. నిజంగా నా 5 సంవత్సరాల కల అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ రావాలని. ఒక్కొక్క లీడర్ రికగ్నిషన్ చూసినప్పుడల్లా నేను డ్రీమ్ చేసేదాన్ని. అక్కడ వాళ్ళు కనిపించకపోతుండే, నేను కనిపించేదాన్ని. నాది కూడా దగ్గరికి వస్తుంది, నాది కూడా దగ్గరికి వస్తుంది. సంజయ్ మేడం అయ్యాక ఇంకా నాది వచ్చేసింది, వచ్చేసింది. ఇంకా మేడం తర్వాత నేనే కదా. సో నాకు అట్లా అనిపించేది అనమాట. సో నేను అలా ఫీల్ అవుతుండే ప్రతి ఒక్క అప్లైన్ రికగ్నిషన్. ఫ్యామిలీ రియూనియన్లో అక్కడ ఫస్ట్ టైము 3 years బ్యాక్ డియూసిడి 3 years బ్యాక్ డియూసిడి రికగ్నిషన్కి నేను అంటే పూర్ణిమ మేడం, పురుషోత్తం దాస్ సార్ వాళ్ళ రికగ్నిషన్ జరుగుతుంది. వాళ్ళు స్టేజ్ మీద నడుచుకుంటూ వచ్చి ఆ రికగ్నిషన్, ఆ హంగామా అదంతా చూసి నేను చాలా ఎమోషనల్ అయినా. మీరు ఎట్లా అయ్యారో నాకు తెలియదు కానీ చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే మేడం వాళ్ళు అక్కడ నుంచి అంటే అవి పెట్టినాక ఆ ట్రోఫీ తీసుకొని ముందుకు నడుస్తూ వచ్చి మేము సక్సెస్ అయినామని చూపిస్తారు చూసారా. నాకు వాళ్ళు చేసిన కష్టం కనిపించింది. నిజంగా ఎంత కష్టం అంటే ఎన్ని ముళ్ళ బాటలు దాటుకుంటూ వస్తే ఈరోజు ఒక సెలబ్రిటీ లాగా. ఫస్ట్ టైం పూర్ణిమ మేడం అలా రెడీ కావడం నేను చూసిన. నేను అప్పుడు చూసిన అనమాట, ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ లాగా రెడీ వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈరోజు ఈ రికగ్నిషన్ అనేది సాధ్యమవుతుంది అని వాళ్ళని చూసినాక నేను ఇంకా స్ట్రాంగ్గా డ్రీమ్ చేసిన. ఒకసారి ఆలోచించండి, ఈ బిజినెస్కి ముందు నాకు కూడా ఏం తెలియదు, చాలా భయపడేదాన్ని. ఏం చేయాలన్నా ఏదైనా కానీ బిఫోర్ ఈ బిజినెస్కి ముందు నా చిన్నప్పటి నుంచి ఏంటంటే నా ఆలోచనలు చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటుండే. కానీ మా బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కడ మేము ఏం చేయలేని పరిస్థితి. పెద్ద పెద్ద కళలు కనేదాన్ని, కానీ ఇక్కడ తీసుకోవడం ఏమంటారు, ఆ కళలు మాత్రం నెరవేర్చుకునేది కాదు. ప్రతి క్షణం ఏదో ఒక లోటు అనేది నా జీవితంలో కనిపించేది. నేను అనుకున్న జీవితం ఇది కాదు కదా అని అనిపించేది.
తర్వాత జర్నీలో ఏమైందంటే నాకు బిఫోర్ ఈ బిజినెస్కి వెస్టీజ్కి ముందు వేరే కంపెనీలో నాకు ఈ అవకాశం దొరికింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే మా ఫ్రెండ్ అనమాట పావని, ఇక్కడే ఉన్నారు, డైమండ్ డైరెక్టర్. సో నేను తను చేసిన మేలు అస్సలు మర్చిపోను. ఎందుకంటే తను ఈ అవకాశం చూపించకపోతే నా లైఫ్ ఎట్టిపోయేదో, ఏదో ఒక జాబ్లో అయితే ఇరికిపోయేదని నాకు తెలిసి. సో అక్కడ అవకాశం చూపించింది. అక్కడ నాకేమనిపించిందంటే ఆ మీటింగ్స్కి అన్నీ అటెండ్ అవుతుంటే నాకు సరైన ప్లాట్ఫామ్ దొరికిందని నాకు అనిపించింది. కానీ రైట్ కంపెనీ కాదు, మంచి ఇండస్ట్రీ, కాకపోతే కంపెనీ అనేది కరెక్ట్ కాదు. అది నాకు 2 సంవత్సరాల తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యింది. 2 ఇయర్స్ నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన అక్కడ. నిజంగా మా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ఒక అమ్మాయిని, అంటే మ్యారేజ్ కాని అమ్మాయిని అలా పంపించడము, నైట్ 10:30 అట్లా అవుతుండే మాకు అక్కడ మీటింగ్, కర్మంగల్లో మీటింగ్ అయిపోవడానికి. అక్కడి నుంచి నేను బస్సులో నాగోల్కి వచ్చేదాన్ని. మా నాన్న వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, మా పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మీ అమ్మాయికి అసలు ఏంది ఈ టైంలో బయట తిరుగుతుంది, అట్లా చెయ్యొద్దు, ఇంట్లోనే ఉంచాలి, పెళ్ళి కాని అమ్మాయి, అది ఇది అని చెప్పేసి నాన్న వాళ్ళకి చెప్తుండే. కానీ మా నాన్న ఒక్కటే, నా కూతురు ఏం చేస్తుందో నాకు తెలుసు, నా కూతురు సక్సెస్ అయ్యే మీకు చూపిస్తుంది, నా కూతురు గురించి నాకు తెలుసు, మీరు గమనం కూర్చోండి అని చెప్తుంది. చుట్టుపక్కల వాళ్ళ నోరు మూపించేటాడు అనమాట మా అమ్మ నాన్న. అంటే వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది కాబట్టే నేను ఇంత ధైర్యంగా ముందుకు రాగలిగిన ఫస్ట్ నుంచి అయినా. తర్వాత ఆ 2 ఇయర్స్ తర్వాత నాకు అది స్టాప్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయింది. మాది లవ్ మ్యారేజ్ అనమాట. సార్ వాళ్ళు రెడ్డీస్, మేము గౌడ్స్. సో మా మ్యారేజ్లో కూడా మా అమ్మ నాన్న, మా అక్క మామ వాళ్ళ ముఖంలో సంతోషమే లేదు. మా పెళ్ళి ఆల్బమ్ చూస్తే, నేను మొన్న 1 ఇయర్ బ్యాక్ ఏమో చూస్తుంటే మా సార్తో చెప్పింది అనమాట, ఒక్కరన్నా నవ్వుతలేరు, ఈవెన్ నేను కూడా నవ్వట్లేను. ఎందుకంటే వాళ్ళకి హ్యాపీ లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటుంది, అది రెడ్డిస్ అమ్మాయి, మనకంటే పెద్ద కులం వాళ్ళు, ఎట్లా ఉంటుందో ఏమో నా బిడ్డ అని మా డాడీ కూడా భయపడ్డారు. ఎందుకంటే బయట సమాజం అట్లుంది కదా, అలా భయపడ్డారు అనమాట. తర్వాత నేను మా సార్తో అన్నా, ఒక్కరన్నా నవ్వట్లేరు చూడు ఫోటోలో అంటే, మా సార్ ఒక మాట అన్నారు, ఇప్పుడు చెప్పాలి తప్పదు అది. ఏమన్నారంటే, అసలు ప్రతి తల్లిదండ్రుల కోరిక ఈ కొడుకుని, అంటే ఈ పెళ్ళి అనే ఘట్టం అనేది ప్రతి తల్లిదండ్రుల కోరిక ఉంటుంది. పాపం జీవితంలో నేను అది లోపం చేసిన, వాళ్ళకి సంతోషం లేదు వాళ్ళకి అని చెప్పేసి అన్నారనమాట 2 సంవత్సరాల క్రితం. నేను మస్తు ఏడ్చిన, ఆయనకు తెలియదు నేను ఏడ్చినట్టు. చాలా బాధపడ్డా, అసలు ఈయనకు కూడా ఇంత బాధ ఉందా నన్ను పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పి. కానీ వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పిరు ఆ మాట. నేను ఆ రోజు ఒకటే డిసైడ్ అయినా, నేను సార్ని పెళ్లి చేసుకోవడం సార్ అదృష్టం అని ఆయన అనుకోవాలి. నేను అదే డిసైడ్ అయినా, ఎంత కష్టమైనా భరిస్తా, ఏమైనా చేస్తా ఖచ్చితంగా. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో రైట్ ప్లాట్ఫామ్ ఉంది, నేను పని చేయగలను, నాకు సపోర్ట్గా మై గ్రేట్ అప్లైన్స్ ఉన్నారు, సిస్టమ్ ఉంది, ఇంకా నాకేంటి భయం. సో మా సార్తో నేను ఒకటే మాట, ఆ నెక్స్ట్ డేనో మరుసటి రోజు నేను చెప్పిన, ఒక 2 సంవత్సరాలు నాకు టైం ఇయ్యి, ఖచ్చితంగా నేనంటే ఏందో నిరూపిస్తా అని చెప్పేసి మా సార్తో చెప్పిన. సో అలాగే చేస్తూ వస్తున్న కొద్ది ఏంటంటే స్టార్ కంప్లీట్ అయింది, ఒక్కొక్క పిన్. నిజంగా స్టార్టింగ్లో అంటే ఆ పాప కడుపులో ఉన్నప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, మరి కడుపుతో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన, మరి ఇంత మీలాగా ఇంత యాక్టివ్గా నేను పని చేయలేకపోయేదాన్ని. చాలా మెంటల్ ప్రెషర్ ఉంటుండే నాకు, చాలా ఏడ్చేదాన్ని. అసలు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు మీటింగ్స్కి వెళ్ళి ఆ ఫొటోస్ గ్రూప్లో షేర్ చేస్తే నేను వెళ్ళలేకపోతున్నా కదా, నేను పోలేకపోతున్నా కదా అని అనిపించేది. అలా చేసే క్రమంలో ఏంటంటే మై గ్రేట్ అప్లయన్స్, నిజంగా సంధ్య మేడం చాలా హార్డ్ వర్క్ చేసింది పాపం నా కోసం. నేనెందుకు పోవాలి నీ కోసం అని అనుకోలేదు ఎప్పుడైనా. ఇక్కడ డెమో ఉంది మేడం అంటే పాపం వెళ్ళేది బండి మీద. అప్పుడు మేడం దగ్గర కారు కూడా లేదు. బోడుపల్లికి వెళ్ళినాం ఒకసారి మేడం నేను, ఆఫ్టర్ డెలివరీ తర్వాత. రిటర్న్లో వస్తుంటే మేము ఎల్బీ నగర్ రింగ్ రోడ్కి వచ్చినాము. అక్కడికి రాకముందే పెద్ద వాన పడి ఆగిపోయింది. మేము వర్షంలోనే తడుచుకుంటూ వస్తున్నాము. ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో నేను ఆటో ఎక్కి హైదరాబాద్ వెళ్ళినా. అక్కడ నుంచి మేడం వెళ్ళిదంట.
చాలా అసలు వాటర్ మొత్తం ఉండే చాలా ఘోరమైన పరిస్థితి ఆ రోజు. అయినా అంత వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఫోన్ చేసింది, మీరు వెళ్ళిరా ఇంటికి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఆంజనేయ సార్ ప్రతి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ఆంజనేయ సార్ కూడా నాకు ఏ బాధ వచ్చినా ఏం అనిపించినా భయం అనిపించినా నేను ఆంజనేయ సార్కి దాస్ సార్కి వీళ్ళిద్దరికి చెప్పుకుంటా ఓపెన్గా. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, వాళ్ళని నా ఓన్ బ్రదర్స్గా నేను ఫీల్ అవుతా. వడ్డేమాన్ శ్రీనివాస్ సార్ ముగ్గురు కూడా ఆంజనేయ సార్కి చెప్పి ఏడ్చేదాన్ని అనమాట ఫోన్లో. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది టీంలో, ఇలా జరుగుతుంది సార్ అని చెప్పి ఏడిస్తే, సిస్టర్ మీకు నేనున్నా, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఏదైనా సరే నేనున్నా హెల్ప్ చేయడానికి అని చెప్పారు. మీరు వెనుకకి వెళ్ళొద్దు అని చెప్పారు ఆంజనేయ సార్. ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోను. శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ నిజంగా సార్ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను B4 కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీలో జాబ్ చేసే బిల్డింగ్ చేసే దగ్గర ఒక పర్సన్ ఉండే, అతను కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యిందనమాట. ఆ పర్సన్ ఏం చేసిందంటే నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తుండే కొంచెం చీట్ చేస్తుండే అనమాట. నాకు భయమైంది, నాకు ఎవరు బ్రదర్స్ లేరు, ఓన్ బ్రదర్స్. మా తమ్ముడు కజిన్ బ్రదర్ చెప్తే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు. శ్రీనివాస్ సార్కి చెప్పిన అనమాట, సార్ నన్ను ఇట్లా ఫోన్ చేస్తుండ్రు సార్, నాకు ఊరికే